హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు. ఈరోజు వీడియో తులసి టీ. ఈ దగ్గు, జలుబు, జ్వరము ఇలాంటివి ఈ టైంలో కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదా, కరోనా అట్లా అని కూడా. ఆ టైంలో దీన్ని కంపల్సరీ తీసుకోండి. రోజు ఒక కప్పు తీసుకుంటే చాలా మంచిది బాడీకి. అదేవిధంగా మలేరియా ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఈ టీని తీసుకోవచ్చంట. దానికోసం మంచిగా ఫ్రెష్గా తులసి ఆకుల్ని ఒక 15 నుంచి 20 తులసి ఆకులు కోసుకోవాలి. ఇలా వారానికి కనీసం 2 సార్లైనా తీసుకోండి. ఈ టీ చాలా మంచిది. మనకు ఉదయాన్నే ఏదో ఒక టీ అనుకుంటాం కాబట్టి అది ఏదో ఒక టీలో ఈ టీని యాడ్ చేసుకోండి. ఇలా ఫ్రెష్గా కోసిన తర్వాత వీటిని శుభ్రం చేసుకోండి. దానికోసము స్టవ్ ముట్టించేసి ఒక గిన్నె పెట్టేసి అందులో ఒక 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. తర్వాత అందులోనే 1 స్పూన్ వాము వేసేసుకొని 1 స్పూను అల్లం పీసెస్ వేసుకోవాలి. తర్వాత కొన్ని మిరియాలు, కొద్దిగా శొంఠి ముక్క వేసేసుకొని మనం ఇందాక కోసుకున్న తులసి ఆకుల్ని ఇందులో కొంచెం క్రష్ చేసి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పుదీనా ఆకులను కూడా కొన్ని వేసేసుకోండి శుభ్రం చేసి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. ఇలా మరగటం వలన వాటర్లకు మనకు ఆకులో ఉన్న కషాయం అంతా వాటర్లోకి వచ్చేసి ఇది ఒక కషాయం లెక్క తయారైపోతుంది. ఇందులో ఇప్పుడు మన చాయిస్ బెల్లం అవసరం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఏంటంటే కొంతమంది తాగలేనప్పుడు బెల్లం వేసుకోవచ్చు. ఆ బెల్లం ప్లేస్లో తేనెనా వాడుకోవచ్చు. ఈ విధంగా ఫుల్ మంట పెట్టేసి ఒక 2 మినిట్స్ మరిగించుకుంటే మనకు తులసి టీ రెడీ అయిపోయినట్టే. తర్వాత ఒక 2 కప్పులు తీసుకొని అందులో కొంచెం లెమన్ జ్యూసు, నిమ్మకాయని కొంచెం పిండేసుకోండి. ఇప్పుడు ఈ టీని ఇందులో వడబోసుకుంటే మనకు తులసి టీ రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా చాలా ఒంటికి కూడా మంచిది. జలుబు, దగ్గు నిజంగా తొందరలో తగ్గిపోతుందండి. కావాలంటే మీరు ట్రై చేయండి. మీకు ఎలా ఉందండి వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.